హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యున్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, కృపామయుడా, కరుణామయుడా, దీర్ఘశాంతుడా, దయాళుడా, పరలోకమందు నివాసి, మీకు స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. నజరేయుడైన యేసు నామములో మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము నాన్న. హల్లెలూయా 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 హల్లెలూయా. సూర్యోదయం నీతి యథార్థ పరిశుద్ధ కలిగిన ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టినవాడా, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా యేసు, మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. తండ్రి, యేసు నామములో మీరు ఇచ్చిన ఆత్మను అనుసరించి, ఆత్మను బట్టి, ఆత్మ ద్వారా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేనను వాడా, అల్ఫా ఓమేగా, ఆదియు అంతమునై ఉన్నవాడా, ఆదియు అంతము లేనివాడా, మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము. అధ్యక్షుడవైన దైవమా స్తోత్రములు స్తోత్రములు. ఆది సముద్రమైన దైవమా స్తోత్రములు స్తోత్రములు. ఆకాశములలో కంటే హెచ్చైన దైవమా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా, కరుణా వాత్సల్యత కలిగిన దైవమా మీకు కృపామయుడా, కరుణామయుడా, సింహాసనాసీనుడా, మీకు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతినందుదైనవాడా యెహోవా, స్తోత్రం 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 స్తోత్రం. కన్న తండ్రి మీకు మన్నించి, క్షమించి, కృప దయచి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మిమ్మల్ని స్తుతించి, కీర్తించి, ఘనపరచుటకు సహాయము దయచేయండి. మీ ఆత్మాభిషేకమును మాపై కుమ్మరించి బలముగా దయచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యస్వరూపుడైన దైవమా స్తోత్రం. కృపగల దైవమా, కృపామయుడా, కరుణామయుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదృష్టుడవైన దేవా మీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సింహాసనంపై ఆసీనుడా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టినవాడా యేసు, మీకు స్తుతులు స్తోత్రములు. శిలువపై మరణించినవాడా మీకు స్తుతులు స్తోత్రములు. సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మరణపు ముళ్ళను విరిచినవాడా, పునరుద్ధారణమైన వాడా, సజీవుడా యేసు, మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము. థాంక్ యూ మై లార్డ్. థాంక్ యూ హల్లెలూయా హల్లెలూయా. నిన్నే ప్రేమించును, నిన్నే ప్రేమించును యేసు, నిన్నే ప్రేమించును. నేవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా, నిరసింపగ సాగెదా. నేవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా, నిరసింపగ సాగెదా. నేవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా, నిరసింపగ సాగెదా. నేవెను తిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నేవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా,
నిరసింపక సాగేదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసింపక సాగేదా నీవేను తీరుగా. సహాయకుడా సత్యస్వరూపి నడిపించువాడా మాకు ముందుగా మీ అడుగు జాడలు ఉంచినవాడా యేసు మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాను. మీ రక్తపు అడుగు జాడలలో నడవాలని ఒక మాదిరిని అడుగులు ఉంచినందుకు ప్లీజ్ దేనికి మేము భయపడక వెలువక లోకంలో జరుగుతున్న విషయాలను మీ వాక్యంతో సరిచూసుకొని మేము జాగ్రత్తగా జీవించు భాగ్యమును మాకు దయచేయి. మా ఆలోచన తలంపులు మీ వాక్యానుసారమైనవై మా జీవన విధానము మీకు పోలినదై ఉండకు సహాయం దయచేయి. ఈ వాక్యాలను బట్టి మేము అడుగులు వేయాలి. అందుకే మాకు మీరు మీ భక్తుల ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు. ఇవ్వగల తండ్రి యెహోవా, నీ కుమారుడు ద్వారా మీరు మాకు ఇచ్చిన గ్రంథాన్ని బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలు, మీ భక్తుల ద్వారా మీరు ఇచ్చిన గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మాటలను బట్టి అడుగులు పెట్టి మాకు సహాయం దయచేసి ఆరాధనకు యోగ్యుడమైన పరమ తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు తండ్రిని హృదయపూర్వకంగా ప్రభువైన యేసుని హృదయపూర్వకంగా మనపూర్వకంగా మన ఆలోచన తలంపులన్నీ కూడా ఆయన వాక్కులతోనూ ఆయన ఆత్మతోనూ నింపబడినదై వారిని ఆరాధన చేయాలి. మన జీవితము మన బ్రతికినంత కాలము ఆయన వాక్యాన్ని బట్టి మనం జీవించాలి. ఆయన మనకిచ్చిన సమయం అంతట్లో ఆరాధనలో ఆయన మనకిచ్చిన సమయాన్ని ఆరాధనలో ఉండటానికి వెచ్చించాలి. దేవుడు మనకి ఇచ్చిన రోజులు ఆయనకి ఇవ్వవలసిన భాగాన్ని ఆయనకి ఇవ్వాలి. చాలా ప్రాముఖ్యం. మన దగ్గరకు పరిశుద్ధ గ్రంథం ఊరికనే రాలి. అనేక మంది ప్రాణ త్యాగం చేస్తే వచ్చింది. అనేక మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది. ఆనాడు పెద్దలు కోరుకున్నారు ఇది ఎవరికి సామాన్యులకి వెళ్ళకూడదు గ్రంథం, కానీ రక్షణ అందరిది అని తెలుసుకున్నటువంటి భక్తులు వారి ప్రాణాలు ప్రాణంగా పెట్టి సామాన్య భాషలోనికి అనువదించి వారు తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయినటువంటి అనేక మంది సేవకుల త్యాగము ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి గ్రంథము. దానిని ఆపటం ఎవరి వల్ల కాదు. ప్రపంచంలో నేటికి ఈ రోజుకి అత్యధికంగా ప్రింట్ అవుతూ అమ్మడవుతున్నటువంటి ఫ్రీగా పంచబడుతున్నటువంటి అనేక చేతులకు వెళుతున్నటువంటి గ్రంథం ఒకే ఒకటి. అది కేవలము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే. ఎవరి వల్ల కాదు, ఎవ్వరి వల్ల కాదు. గొప్ప గొప్ప రాజులే తలకిందులైపోయారు బైబిల్ విషయం. నువ్వెలా చూస్తున్నావు బైబిల్? ఆయన వాక్కులను ఎలా చూస్తున్నావు? విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా? ఎవ్వరు నీ ప్రేమ నాకు
నాకిల చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నిన్ను విడచి నీ ప్రేమ మరచి నిన్ను విడచి నీ ప్రేమ మరచి దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నావికుడానా ఆర్తధ్వని విని నావికుడానా ఆర్తధ్వని విని నావను నడిపించినావే తీరము చూపించినావే నావను నడిపించినావే తీరము చూపించినావే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నిన్ను విడచి నీ ప్రేమ మరచి నిన్ను విడచి నీ ప్రేమ మరచి Yes, Lord. నిన్ను విడిచి నీ ప్రేమ మరచి క్రైస్తవులమైనటువంటి మనం ఈ బైబిల్ విషయంలో ఎలాగా మనం ఆలోచన చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకు చూపినటువంటి ప్రేమను మనం ఎందుకు మర్చిపోతున్నాం ప్రభు ద్వారా చూపించబడినటువంటి ప్రేమను ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం లోకాన్ని ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి జనితైక కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశించకూడదని ఆయన కోరుకున్నాడు. అందుకనే ఎన్ని ఆటంకములు వచ్చినా పరిశుద్ధ గ్రంథాన్ని దాని యొక్క ప్రవాహాన్ని మారుమూల ప్రాంతాలకు పరిశుద్ధ గ్రంథం వెళుతున్న విధానాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. అది ప్రభు యొక్క ప్రేమ ప్రవాహం, ప్రభు అయిన యేసు యొక్క ప్రేమ ప్రవాహం. అది ఆ ప్రవాహంలో అనేక మంది కొట్టుకొని పోతారు. విశ్వసించిన వారు అనేకులు ఆ ప్రేమతో పట్టబడతారు. అదే ప్రేమ వ్యర్థముగా చూసేవారు ఆ ప్రవాహము ఏమీ కూడా వాళ్ళకు ఉపయోగకరంగా ఉండదు. అనేకులు దానిని గ్రహించలేకపోతున్నారు. ఈ ప్రేమ ప్రవాహములో మనం నిలవలేకపోతున్నాము. అందుకనే వారిలో ప్రేమకు బదులుగా పగ, ప్రతీకారం, ద్వేషం బయటకు వస్తుంది. వాళ్ళలో అసూయ, కుళ్ళు, కుతంత్రాలు బయటకు వస్తున్నాయి. ప్రభువు చూపించినటువంటి ప్రేమను తట్టుకోలేకపోతున్నారు. ప్రభు యేసు చూపిన ప్రేమను జీర్ణించుకోలేకపోతున్నారు. అరే, అణగారిన వర్గాలు ప్రేమలోనికి వెళుతున్నాయి అని ఎలాగైనా వారిని ఆపాలని తాపత్రయపడుతున్నాయి. ప్రేమను గ్రహించినటువంటి అనేకమైన దురాత్మ శక్తులు క్రీస్తు ప్రేమలో క్రైస్తవులమైన మనం ఎలా ఉన్నాం?
ప్రేమ ద్వారా మనము ఎలా పట్టబడ్డాం, మరి ఎలా నడిపించబడుతున్నాం ఒకసారి ఆలోచన మనం ఆలోచన చేయాలి. ఆయన ప్రేమకు ఉన్నటువంటి అర్థం ఏంటి? పరిశుద్ధుడా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నుతించుము, స్తుతించుము, ఉత్సాహధ్వని కీర్తనే ఎత్తుము. సన్నుతించుము, స్తుతించుము, ఉత్సాహధ్వని కీర్తనే ఎత్తుము. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నాలో ఉన్న నా సమస్తమా. ప్రాణము, మనలో ఉన్న సమస్తము, మన అంతరంగము స్తుతించుము. ఆయన దేవుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన స్తుతికి అర్హుడని వెలిగెత్తి గొంతెత్తి ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఆయన చేసిన కార్యాలు దేన్ని మరువక ఆయన స్తుతించి కీర్తించి ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఆయన చేసిన అద్భుతమైన కార్యము తన ఏకైక కుమారుణ్ణి మనకు అనుగ్రహించడం, మన కోసం ఆయనను బలిగా అర్పించడం. పాపముతో పుట్టిన మనిషి చనిపోయే స్థితిలో పరిశుద్ధుడిగా ఉండాలి అని దేవుని యొక్క సంకల్పము తన ఏకైక కుమారుణ్ణి మనుషుల పాపము ప్రక్షాళన కోసం బలిగా అర్పించు. అద్భుతమైనటువంటి కార్యము ఆయన చేసిన, ఇక ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవకూడదు. అనేకమైన ఉపకారాలు అయిపోయారు, కానీ ఇది అద్భుతమైనటువంటి ఉపకారం, ఎవరు చెయ్యలేనటువంటి ఉపకారము. ఆ ఉపకారం చేయటానికి ఎవరు కూడా ముందుకు రారు. త్యాగం చేయాలంటే
మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఏదైనా త్యాగం చేయాలి. మన దగ్గర ఉన్న ధనము, బంగారము, ఇంకితరితర మన యొక్క సమయము త్యాగం చెయ్యాలి అని అంటే ఆలోచన చేస్తాం. ఏది త్యాగం చేసే మనసు మనలో లేదు. అందుకనే తండ్రి తన కుమారుని త్యాగం చేస్తే, ఆ కుమారుడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు మన కోసం, తన ప్రేమతో. అందుకనే ఎవరైతే ఆత్మతో నింపబడతారో వారందరూ ప్రేమతో నింపబడుతున్నారు, ప్రభు యొక్క ప్రేమతో నింపబడుతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ, దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడుతోంది. ప్రేమతో మనము జీవించాలి. థ్యాంక్ యూ. తన యొక్క కృపతో, తన మాటలతో నడిపించినప్పుడు దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుదాం. యేసు నామములో మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సహాయం చేయండి, ఆశీర్వదించండి. మీ నామమునకు మహిమ, మీ కృపా కాపుదల, వాక్యాత్మ అభిషేకం నడిపింపుతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, వందనాలు, వందనాలు. మీ కుమారుడు ద్వారా తండ్రి మీ ప్రేమను మాకు అనుకరించినందుకు, మీ కుమారుని ద్వారా మీ రాజ్యానికి అర్హతలు ఇచ్చినందుకు, మీ కుమారుని ద్వారా మమ్మల్ని తండ్రి మా పాపం నుంచి విడుదల చేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని పరిశుద్ధపరచడానికి పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడిగా మరణపు ముళ్ళను విరిచి లేచినవాడా యేసు, మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంది. థ్యాంక్ యూ తండ్రి. సహాయం చేయండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన మీ ఆత్మతో సత్యంతో జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఆరాధన నడిపించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, జరగబోవు తండ్రి ఒక సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. సహాయం దయచేయండి. మీ మాటలతో మాతో మాట్లాడి మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరిచి, ఆత్మలో బలపరిచి, నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కృపదయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి నామానికి మహిమ కలుగునుగా.